అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఆలు రైస్ చేస్తున్నానండి. దానికి మనం ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసానండి. గరం మసాలా కూడా 2 ఒక్క యాలకు, 2 లవంగాలు, కొంచెం సాజీరా వేసాను. 1 గ్లాస్ రైస్ చేస్తున్నాను. దానికి ఈ కాస్త గరం మసాలా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడండి, చక్కగా అన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కాస్త అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియా పొడి, మనము చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు, ఇవి కూడా కాస్త మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆలుగడ్డలు వేయించుకోవాలి. ఇందులోకి మనం కాస్త పెరుగు వేస్తే చక్కగా టేస్ట్ ఉంటుంది, అందులో ఉడుకుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని కాస్త ఉడకనివ్వాలి. చూడండి, ఆలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు రైస్ వేసాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇవి చక్కగా సిమ్లోనే బాయిల్ కానివ్వాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు ఏం కర్రీస్ లేనప్పుడు ఇలా ఒక ఆలు ఉన్నా కూడా మనం ఇలా రైస్ చేసుకొని ఏ కర్రీ లేకున్నా చక్కగా టేస్టీగా తినొచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఉడకని ఒకసారి చూద్దామండి రైస్ ఎక్కడి వరకు అయిందో. వావ్, చక్కగా అవుతుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టేసేస్తాం. ఇంకా కాస్త వాటర్ ఉన్నాయి, ఇవి దగ్గరికి కావాలి. ఉడకనివ్వాలి ఒక 5 మినిట్స్. చూద్దామండి ఒకసారి. వావ్, అన్నం చక్కగా అయింది చూడండి. మంచిగా పుల్లలుగా అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఆలు రైస్. మనము ఏదైనా రైతా, తర్వాత కర్రీస్ లేకున్నా కూడా ఇలాగే తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.